బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి నరసింహారెడ్డి గారు. అలాగే మనకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి పాపారావు గారు. సార్ నరసింహారెడ్డి సార్, నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో మొత్తానికి అగ్గి రాచుకున్నటువంటి అంశం ప్రధానంగా పొంగులేటి ఇష్యూకి సంబంధించి కావచ్చు, మొత్తానికి ఓవరాల్గా అంశాలు ప్రధానంగా దీనికి సంబంధించి ప్రస్తావిస్తున్నప్పుడల్లా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులకు పదే మైక్ కట్ చేయడం ఎట్లా చూస్తారు మీరు? అంటే వాస్తవానికి నేను అసెంబ్లీ జరిగిన తీరు మనం చూస్తే ఏంటంటే ఈ ముఖ్యంగా కాంగ్రెస్ యొక్క అవినీతిని బట్టబయలు చేసినారు, మంత్రుల యొక్క అవినీతిని బట్టబయలు చేసినారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క ఏది కొత్వాలగూడలో నడుస్తున్న క్రషర్ యొక్క బండారం బయటపెట్టిరని చెప్పేసి దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించటము, తూలనాడటం, వ్యక్తిగత విమర్శలు చేయటము, బ్లాక్మెయిలింగ్ పాల్పడటం అనేది, సంబంధం లేని విషయాలు మాట్లాడటం అనేది ముఖ్యమంత్రి యొక్క ఫ్రస్ట్రేషన్కు, ముఖ్యమంత్రి యొక్క అసమర్థతకు మనము నిదర్శనంగా చూడవచ్చు. జరిగింది ఏంటండి, యాక్చువల్గా 3-4 రోజుల నుంచి బీఆర్ఎస్ సభ్యులు, మా సభ్యులందరూ కూడా, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, జగదీష్ రెడ్డి గారు, మిగతా సభ్యులందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు పర్మిషన్ లేకుండా అక్రమంగా క్రషింగ్ చేస్తున్నారు. అక్కడ క్రషర్ పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఇక్కడ జరుగుతుంది అక్రమ క్రషింగ్ అని ఒట్టిగా మేము ఆరోపించడు కాదు, పక్క ఆధారాలతో చెప్పింది. దాంట్లో 2 ప్రజలకు తెలిసిన 2 చెప్తాను నేను. ఒకటి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు విజిట్ చేసింది 5,000 మెట్రిక్ టన్నులు ఉందని చెప్పేసి 2 సార్లు వాళ్ళకు నోటీసులు ఇచ్చిన తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ పోయి విజిట్ చేసిన తర్వాత ఆ లేఖలన్నీ కూడా నిన్న అసెంబ్లీలో చూపించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చూడటానికి సిద్ధంగా లేదు. పెనాల్టీ ఎంత వేసిరండి, మొదటి విజిట్ పెనాల్టీ దాదాపు 28 లక్షల పెనాల్టీ ఆ క్రషర్ మీద వేసినారు. అంటే అక్రమంగా మీకు క్రష్ చేస్తున్నారని. అప్పుడు విజిట్ చేసినప్పుడు ఉంది 5,000 మెట్రిక్ టన్నులు, అది ఫస్ట్ విజిట్లో. రెండోసారి చేసినప్పుడు దాదాపు 13,000 మెట్రిక్ టన్నుల అగ్రిగేట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి దాదాపు ₹1 కోటి దాని విలువ. అంటే అక్రమ క్రషింగ్ రాఘవ కన్స్ట్రక్షన్ చేస్తుండ్రని మీ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పీసీబీ అధికారులు కావచ్చు, మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, వివేక్ గారు నిర్వహిస్తున్న మైనింగ్ కావచ్చు, మిగతా దానికి సంబంధించి ఆ వివరాలు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అడిగినాము ప్రభుత్వాన్ని. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా నిన్న జరిగిన దాంట్లో రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ చేసిందని ఒప్పుకున్నాడు. ప్రజలందరూ కూడా గమనించారు. మీరు జవాబు చెప్పవలసింది ఏంది, ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాదు అన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒకవేళ సంబంధం లేకపోతే వారి సతీమణి గారు, వారి కుమారుడు, వారి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కావచ్చు, హర్ష కావచ్చు, మిగతా వాళ్ళందరూ ఎందుకు దాంట్లో డైరెక్టర్గా ఉన్నారు? ఇంకొకటి, ఇది చెప్పవలసింది ఎవరు? ఇది చెప్పవలసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన అసెంబ్లీలో ఉన్నాడు. ఇప్పుడు ఒక మంత్రి మీద ఆరోపణలు వస్తే సమాధానం చెప్పవలసింది మంత్రి గారు. ఆ మంత్రి గారేమో అసెంబ్లీలో ఉన్నాడు. ఈయన రాగానే ఆయన బయటికి పోతాడు, ఆయన రాగానే ఈ ముఖ్యమంత్రి గారు బయటికి పోతాడు. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏముంది దీంట్లో? ఈ చెత్తబాగుడంతా మాట్లాడవలసిన అవసరం ఏముంది? సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడవలసిన అవసరం లేనిది. దేనికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు? వివేక్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మైనింగ్ శాఖ మంత్రి వివేక్ గారు అంటే నాకు తెలియదు నోటీసులు పోయింది అంటాడు. అరే పక్క ఆధారాలతోని మా సభ్యులంతా కూడా చెప్తే 28 లక్షల పెనాల్టీ వేసింది వాస్తవం కదా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ప్రజలకు చెప్పండి. అసెంబ్లీలో ఎట్లాగూ దొంగ నాటకాలు అంటే అబద్ధాలు ఆడినారు. మీరు చెప్పండి, ప్రజలకు చెప్పండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాఘవ కన్స్ట్రక్షన్స్ కొత్వాలగూడలో నడుపుతున్నది అక్రమ క్రషింగా కాదా? అసలు ఎక్కడిది వాళ్ళకి ఆ భూమి? దాని వివరాలు కూడా క్లియర్గా నిన్న అసెంబ్లీలో చర్చించడం జరిగింది. ఎప్పుడో వెనకట 1978లో కొత్వాలగూడలో 52, 63, 65, 68 సర్వే నెంబర్లలో అక్కడ పేదలకు, వాళ్లకు నిరుపేదలకు ఆ దాదాపు 200 ఎకరాలు అసైన్ చేసిండ్రు భూమి. ఆ మొత్తం 350లో 200 ఎకరాలు అసైన్ చేసినారు. అసైన్ చేస్తే అది వ్యవసాయానికి పనికిరాదని చెప్పి వాళ్ళంటే మళ్ళీ 2008లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ఈ హిస్టరీ తెలియదు నీకు ఏమైనా బ్లాక్మెయిల్, ఎందుకంటే బ్రోకరు నువ్వు కాబట్టి నీకు అసలు ఏమి తెలియదు. 2008లో ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం చేసుకున్న తర్వాత 2014 వరకు దేంట్లో జరిగితే కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే రికార్డులు ఉంది దాంట్లో. ఇప్పుడు పాత ఎస్ఐనీలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఆ పాత ఎస్ఐనీలతోని వీళ్ళేదో చిన్న అగ్రిమెంట్ లాగా చేసుకొని దొంగపత్రాలు సృష్టించి ఈ భూమి ఇప్పుడు దాంట్లో క్రషర్లో మొత్తం కూడా చేసి కత్వాలు కూడా నడుపుతున్నారు. ఇది మున్సిపల్ పరిధిలో వస్తుంది, జిహెచ్ఎంసీలో వస్తుంది. జవాబు చెప్పవలసింది ముఖ్యమంత్రి చెప్పాలి, వివేక్ గారు చెప్పాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. ఈ మంత్రులు ఎవరు మాట్లాడరు.
అక్రమ క్రషింగా కాదా అంటే అక్రమ క్రషింగ్ అని మీ ప్రభుత్వం నోటీసులు పంపించింది. ఇంకా దానికి పెద్ద నిరూపణలు అవసరం లేని విషయం అది. ఇది జరిగింది. దీని మీద ఏం డిమాండ్ చేసిండ్రు బీఆర్ఎస్ సభ్యులు? ఇక్కడ ప్రజలంతా కూడా దయచేసి గమనించాలి. ఏం డిమాండ్ చేసిండ్రు? సభా సంఘం వేయమన్నారు. సభా సంఘం వేయమంటే ముఖ్యమంత్రి గారు చిర్రోళ్ళ లేచి పరుష పదజాలంతో చెప్పరాని మాటలతో మాట్లాడి దాన్ని వేరే తీరుగా మార్చి దాన్ని దళితులకు తీసుకుపోయి మళ్ళీ స్పీకర్ గారికి అంటగట్టి మళ్ళీ ఇంకెక్కడెక్కడో మాట్లాడిండు ఆయన. సభా సంఘం వేయమంటే సిబిసిఐడి అంటాడు. ఇప్పుడు మీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో సభా సంఘం వేయమని కొట్లాడతలేడా? ఇంకొకటి, మీరు సిబిసిఐడి కానీ సిబిఐ కానీ రెడీగా ఉన్నప్పుడు సభా సంఘం వేయడానికి మీకున్న అభ్యంతరం ఏంది? ఆ సభా సంఘంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే ఉండరు. దాంట్లో సంఖ్యను బట్టి బలాన్ని బట్టి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, ఎంఐఎం వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. సభా సంఘం వేయడానికి ఎందుకు నువ్వు దానికి వెనకాడటం వల్ల యొక్క ఉద్దేశం ఏంటి? ఇది ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ఇది అక్రమ మైనింగ్ అని ఒప్పుకున్న విషయం బాజాప్తా ఉంది. ఇది జరిగిన తర్వాత లేని విషయాన్ని తీసుకొచ్చి కడియం శ్రీహరి గారికి సంబంధించి ఒకటి చూపెట్టి పాడి కౌశిక్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేసి ఇక వీరి మాటలు ఒకటి వినాలి మనం. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి గారు కడియం శ్రీహరి గారి గురించి ఏమన్నాడు? ఒకప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి ఆయన పార్టీ మారి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడో మనం వినాలి. కడియం శ్రీహరి గారు మానమాడిక సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరుకోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందర విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డి గారు కడియం శ్రీహరి గారి గురించి 2014-15 ప్రాంతంలో మాట్లాడిన మాటలు ఏంటి? మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కడియం శ్రీహరి సత్యహరిశ్చంద్రుడిలాగా అంటే మీరు మర్చిపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు అంత మతిమరుపు లేదు. రేవంత్ రెడ్డి గారు అన్ని జ్ఞాపకం ఉన్నాయి, అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. ఇది కూడా బయట అసెంబ్లీ మీడియాలో మాట్లాడిన తెలుగుదేశం ఎమ్మెల్యేగా నువ్వు 2014 ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు. ఓకే, కడియం శ్రీహరి గురించి పాడి కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు? కడియం శ్రీహరి గారు లేచి చెప్పరాని బూతులు, ఇక ఈ పత్రికలు రాసిన కాబట్టి మనం కూడా మాట్లాడు, నా వెంట్రుక కూడా బీకలేరు అన్నాడు. మరి ఆయన ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? ఆయన నిన్న మొన్నగాక స్పీకర్ గారు తీర్మానం ఏంటంటే జడ్జిమెంట్ ఏంది? ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నావు. పాడి కౌశిక్ రెడ్డి గారు ఎవరండి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మరి ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంకో బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడుతుండే, మరి నీకేంది నొప్పి దాంట్లో? నీ బాధ ఏంది? ఇంతకు మరి ముఖ్యమంత్రి నీ బాధ ఏంది? ఓకే, ఆయన అనకూడని మాట అన్నదేమో నువ్వు చెప్పవు. పాడి కౌశిక్ రెడ్డి గారు అడిగింది ఏంది? అయ్యా మీరు ఏ పార్టీలు ఉన్నారయ్యా అని అడిగిండు. ఓకే, ఏం అడగలేయాలండి, ఒక్క మాట కూడా అనలేదు. ఇంకోటి ఆయనకు మైక్ ఇయ్యలే. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి ఆన్ రికార్డు కాదు, మైకు లేదు పాడి కౌశిక్ రెడ్డికి. నువ్వు ఇయ్యలే మైకు లేనప్పుడు అడిగిండు, అయ్యా శ్రీహరి గారు మీరు మాట్లాడుతున్నారు, ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు అని అడిగిండ్రు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మీరు మైక్ ఇస్తలేరు, మరి ఆయనకు మైక్ ఇచ్చిండ్రు. మరి ఆయన బీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యే అని ఇస్తే అడిగి ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు మీరు అని అడిగిండు. దానికి చిర్రునలేసి దళితులు ఇష్యూ తెచ్చిండు. ఇదే కడియం శ్రీహరి గురించి ఇప్పుడు నేను వినిపించిన ఏం మాట్లాడినాడు అని. ఇంకోటి, దళితులకు ప్రేమ లేదు బీఆర్ఎస్ మీద అన్నాడు. ఇప్పుడు ఏమన్నా ముఖ్యమంత్రి గారు కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలని మాట్లాడేటప్పుడు ఒక ఇష్యూని దాటవేయడం కోసము అనవసరమైన ఇష్యూని తెస్తే ఆ ఇష్యూ కూడా మాట్లాడదాం, చర్చిద్దాం. దళితుల మీద కేసీఆర్ గారు దళితులకు ఏం చేసినారు, మీరేం చేసినారు? ఒకటే ఉదాహరణ చెప్తా సింబాలిక్గా. ఇవాళ 125 ఫీట్ల విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని మహాఘనంగా సెక్రటరియట్ పక్కన కేసీఆర్ గారు కట్టి దాన్ని అక్కడ ఒక వాతావరణాన్ని పోతున్నప్పుడు అంబేద్కర్ గారు నిర్వచించింది మనం మనసులో పెట్టుకొని ఆ సెక్రటరియట్ పోయి పరిపాలన చేయాలని చెప్పి దాని ఎదురుగానే అమరవీళ్ళ స్తూపం పెట్టి చేసింది. ఎందుకు నువ్వు ఇంతవరకు ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓపెన్ చేయట్లేవు? ఎందుకు సందర్శకులకు దాన్ని చూడకుండా తాళం వేసి ఇంతవరకు మీ ప్రభుత్వం వచ్చిన కాంచి డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయకుండా ఉండటం దళితుల పట్ల ప్రేమ? ఇంకొకటి, దళిత బంధు 10 లక్షలు ఇస్తుంటే 12 లక్షలు ఇస్తున్నామని చెప్పింది మీరు. మరి ఎస్సీ డిక్లరేషన్ ఏమేమి చెప్పిండ్రు? ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10 పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 20,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000. ఓకే సార్.
ఎస్సీలకు మీరు ఇచ్చిన హామీలకు సంబంధించి ఒక్కలన్నా మాట్లాడలేకపోతే మేము అడుగుతున్నాం, చెప్పు నువ్వు ఏం చేసినావో. లేని సమస్యను ఒకటి తెచ్చి అవమానపరచు. నువ్వు కుల దురహంకారివి నువ్వు. రేవంత్ రెడ్డి, నీకున్న కుల దురహంకారం ఎవరికి లేదు. స్పీకర్ గారు అంటే కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు నువ్వు చూడు ఎట్లా నిన్న మా సభ్యులు మాట్లాడిన ఎంత గౌరవప్రదంగా ప్రసాద్ గారు మాట్లాడారు. కానీ అట్లా లేని విషయాన్ని నువ్వు తీసుకొచ్చి నీకున్నది అట్లాంటి ఆలోచన, అప్రజాస్వామిక ఆలోచన, కులాల పట్ల నీ కులమే చాలా గొప్పదనే ఆలోచన, అట్లా ఉండి నువ్వు అవమానించిన దళితుల్ని, నువ్వు దళితులకు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కడు కూడా నువ్వు నెరవేర్చలేకపోతే. రైట్ సార్, తప్పకుండా అంశాల గురించి మాట్లాడదాం సార్. ఏదైతే కుల రాజకీయాలకు పాల్పడుతుంది కాంగ్రెస్ సర్కారు, దాంతో పాటుగా ఏదైతే సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా పాలించే రీతిగా దౌర్జన్యానికి పాల్పడుతుంది తప్ప ఆ అసెంబ్లీ వేదికగా అబద్ధాలు మాట్లాడుతుంది. ఈ అంశాలకు సంబంధించి చెప్తున్నటువంటి అంశం. పాపారావు గారు, నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా ఏదైతే ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు, ప్రధానంగా మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి ఇష్యూ, ఏదైతే బొగ్గు గనులకు సంబంధించి ఏదైతే స్వయం ముఖ్యమంత్రి శాసనసభలో ఒప్పుకున్నారు, జరిగింది ఖచ్చితంగా అవినీతి, అక్కడ ఫైనాల్టీ కూడా వేసామని చెప్పేసి ఒప్పుకున్నారు. అలాగే మంత్రి కూడా సంబంధిత మంత్రి కూడా ఒప్పుకున్నటువంటి అంశం, ఆధారాలతో సహా బీఆర్ఎస్ దానికి సంబంధించి తేటతెల్లం చేసినటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ మీరు హౌస్ కమిటీకి పట్టుబడడంలో తప్పేముంది సార్? ఇక్కడ తప్పేం లేదు. అంటే ఇక్కడ మామూలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి చెప్పుకోవాలంటే దీనికి ఏ నీతి లేదు. హౌస్ కమిటీ గురించి పట్టుబట్టడం చాలా సహజమైన విషయం ఇట్లాంటి సందర్భంలో, మామూలుగా ఎప్పుడు జరిగేది ఇట్లాంటి విషయాల్లో. అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, తెలంగాణ విడిపోయినప్పుడు కానీ, విడిపోయి 10-12 ఏళ్లలో ఇట్లాంటి గవర్నమెంట్ ఎప్పుడూ లేదు. ఇది గవర్నమెంట్ కాదు, ఆర్గనైజ్డ్ లూటీ చేసే ఒక వ్యవహారకర్తగా పనిచేస్తుంది గవర్నమెంట్లోని వాళ్ళందరూ. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డిని కాసేపు పక్కన పెట్టండి, గతంలో చాలా మంది కొంత వేళల్లో మనం నీతిమంతులని అనుకునేవాళ్ళం. బట్టి విక్రమార్క కానీ, లేకపోతే ఇతరత్ర కొంతమంది ఉండేవాళ్ళు, కొంతమంది వాళ్ళ కొంత ఇమేజ్ ఉండేది పబ్లిక్లో. ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఇమేజ్ కూడా బట్టి విక్రమార్క గారి మీద కూడా పర్సంటేజ్ల ఆరోపణలు వచ్చినాయి గతంలో, తెలిసిందే మనకి. సో ఈ మంత్రివర్గంలో టెయింట్ కానీ మంత్రి అంటూ ఎవరు లేరు. ప్రతి వాళ్ళకి ఎంతో ఏదో మనకు అతికింది ఆల్రెడీ. ఒక సచ్చీరుడు ఉన్నాడని ఎవరు అనుకుంటారు మంత్రివర్గం గురించి. సరే, ఆ సందర్భంలో ఏంటంటే ఇప్పుడు ఏ నీతి లేదు, అవినీతి తప్ప అనే ప్రభుత్వం నడుస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ తాలూకు ఇదిలో టేబుల్స్ తిరగబడ్డాయి, టేబుల్స్ ఓవర్టర్న్. ఇది గతం నిన్నటిదాకా రకరకాలైనటువంటి కంకాక్టెడ్, అంటే వండి వార్చినటువంటి కేసులు పెట్టి కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద కమిషన్లు వేసి, హరీష్ రావు మీద విచారణ జరిపి రకరకాలుగా ఎదురు బురదలటానికి ట్రై చేశారు. కానీ పాపం పండిందంటారు కదా. ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి, ఈ అస్త్రాలన్నీ అయిపోయింది. కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు మీద కానీ, బీఆర్ఎస్ నాయకుల మీద కూడా ప్రయోగించిన అస్త్రాలన్నీ అయిపోయింది. ఈరోజు వాళ్ళని ఇంకేం చేయలేని స్థితి. అంటే ఆల్రెడీ ప్రజలకు అర్థమైపోయింది, అన్నీ తాను చేస్తున్న నిర్వాకాలని కప్పెట్టుకోవడానికి డైవర్షన్గా వీటిని వాడుతున్నారనేది అర్థమైపోయింది. అర్థమైన తర్వాత, జనాలకు అర్థమైన తర్వాత ఇక అది పనిచేయటం లేదు. నిన్న కూడా కౌశిక్ రెడ్డి అంశాన్ని తెచ్చి ఎథిక్స్ కమిటీ విషయంలో మాట్లాడారు, డైవర్షన్. కానీ అది కూడా పనిచేయాలి. ఆఖరికి అల్టిమేట్గా ఏమొస్తుంది, ఎంత ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాలూకు అవినీతి, పొంగులేటి గారి అవినీతి ముందుకు వస్తుంది. ఇన్ని రకాలుగా అంటే టేబుల్స్ ఓవర్టర్న్. నిన్నటి దాకా ఉన్నటువంటి పరిస్థితి, సత్యం అనేది ఉంది కదా, అసత్యం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది, సత్యం చెప్పులు తొడిగే లోపని. ఈ 2.5 ఏళ్లలో అసత్యం వెలుగుతాండవం చేసింది. ఎదురు కేసులు పెట్టడం, కమిషన్లు వేయటం, విచారణలు జరపటం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ పరిస్థితి మళ్ళీ స్పష్టంగా ప్రజలకు అంతా అర్థమైంది ఏంటి, ఎవరేం జరుగుతుంది అనేది. ఇందాక కూడా రైతులు ఒకటి చూపించారు మీరు. రైతు అంటాం, కేసీఆర్ ప్రభుత్వమే మేలు దీనికంటే చాలా బాగుందని. ప్రజల్లో ఇది మొత్తం సార్వజనీనంగా ఒక రైతు వర్గం గురించే కాదు, అక్కడ ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు, అది కూడా ప్రజల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు, పేదలేనే కాదు అన్ని వర్గాల ప్రజలు సార్వజనీనంగా ఈరోజు భావిస్తుంది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందనేది. సో కాబట్టి ఏంటి, ఈరోజు ఐసోలేట్ అయిపోయింది ప్రభుత్వం, ప్రజల నుంచి ఐసోలేట్ అయిపోయింది. కాన్సెప్చువల్ గా నీతి లేని ప్రభుత్వంగా
నిలబడింది ప్రజల ముందు. ఇట్లాంటి ప్రభుత్వం ఈ రోజు ఏంటంటే చేయగలిగింది ఏమీ లేదు. అందుకని ఈ రోజు నిన్న మార్షల్స్ని పెట్టి వీళ్ళందరినీ బయటికి పంపించేయటం కానివ్వండి, వీళ్ళందరినీ శాసనసభ్యులందరినీ ఈ సమావేశాలు అయిపోయిన దాకా వాళ్ళని సస్పెండ్ చేయటం లాంటిది చేశారు కదా. అది కూడా ఎందుకంటే ఏ మాత్రం వాళ్ళని సమావేశానికి రాజకీయ టీఆర్ఎస్ సభ్యుల్ని ఈ అంశం మళ్ళీ ఫ్లేర్ అప్ అయి హెడ్లైన్స్ అయ్యే అవకాశం అన్ని పేపర్లో ఉంది కాబట్టి ఇక వాళ్ళని అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేయడం అనేది చేశారు. సో ఏదేమైనా ఏంటంటే ఇక వేరే ప్రస్తావన ఇప్పుడు ఇది అవినీతి ప్రభుత్వం అనేది రాబోయే ప్రభుత్వానికి ఖచ్చితంగా అది బీఆర్ఎస్ ప్రభుత్వం అవుతుంది తెలంగాణలో. రాబోయే ప్రభుత్వానికి ఈ కేసులు తవ్వి తీయటం ఒక పెద్ద కార్యక్రమంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు కొల్లగొట్టిన డబ్బు వీళ్ళ చేత కక్కించాల్సిన బాధ్యత అవసరం కూడా తెలంగాణకు ఉంది. వీళ్ళు ఈరోజు తెలంగాణలో చేస్తున్న పని ఏమీ లేకపోగా ఆఖరికి మూసీ నది ఫ్రంట్ కి సంబంధించి చేస్తున్నటువంటి ఇళ్ల కూల్చివేతలు, ఆ అపార్ట్మెంట్ రిడ్జ్ ఉంది కదా, మధు పార్క్ రిడ్జ్, దాన్ని కూల్చివేసే ప్రయత్నం, వీటన్నిటి వెనక మనకి అల్టిమేట్ గా ఒక రియల్ ఎస్టేట్ ఇది ఉందా అనేది మనకి సందేహాలు అనేక వస్తానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో ఈరోజు నేలని కొలగొట్టడం, తెలంగాణ భూమిని కొలగొట్టడం కానివ్వండి, వనరుల్ని మైన్స్, ఇప్పుడు పొంగులేటి గారు అదే కదా ప్రస్తావన, ఇవన్నీ రకరకాలు అంటే తెలంగాణని ఈరోజు లూటీ చేయడానికే కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు. గతంలో ప్రభుత్వాలు ఎట్లా ఉండేయంటే తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అవి పనిచేస్తే తెలంగాణకు అన్యాయం చేసినాయి. అది నిజమే, తెలంగాణకు అన్యాయం చేశారు పాలకులు. కానీ పనిచేసే క్రమంలో బై ప్రోడక్ట్ గా అవినీతి ఎక్కువ సందర్భాల్లో ఉండేవి. పనిచేస్తూ ఉండేవాళ్ళు బై ప్రోడక్ట్ గా అవినీతి నడిచేది, అది కూడా తప్పే. కానీ ఈ ప్రభుత్వం బై ప్రోడక్ట్ ఏంటంటే పని, అవినీతి మెయిన్ లైన్ ఈ ప్రభుత్వాన్ని, బై ప్రోడక్ట్ ఏదైనా పని అయితే అవుతుంది. ఓకే, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వీళ్ళకున్నటువంటి ఏకైక కారణం అవినీతి చేయాలనే ఉద్దేశంతోనే అధికారంలోకి వచ్చారు. ఆ నిర్దిష్ట లక్ష్యంతోనే అధికారంలోకి వచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి ఆ మాట వచ్చింది ఏమనంటే, మోసం చేస్తాం మేము రాజకీయ నాయకులు, మాలాంటి వాళ్ళం, నమ్మటం జనాల ప్రాబ్లం అన్నట్లు మాట్లాడాడు. అంటే ఆయనకి ఉద్దేశపూర్వకంగా మనసులో స్పష్టంగా అవగాహన ఉంది. అధికార కేంద్ర స్థానంలో కూర్చున్న తర్వాత ఏం చేయాలి, ఏ విధంగా ఎంత లొల్లుకోవాలనేది వాళ్ళకి చాలా మందికి అవగాహన ఉంది. కాబట్టి ఏంటంటే జరుగుతున్న అవినీతి అనేది ఈరోజు ప్రజలను ఆశ్చర్యపోవటల్లా. కాబట్టి ఏంటి ప్రభుత్వం పట్ల ఏమాత్రం ప్రజలకు నమ్మకం లేదు. సరే, పొంగులేటి గారు చాలా గొప్పగా ఘనంగా మొన్న ఎలక్షన్ల ముందు శపథాలు చేసి ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టినవను, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని ఒక్క సీట్ కూడా రానివ్వను చేశారు. దురదృష్టవశాత్తు ప్రజలు కూడా ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్మారు. ఇవాళ ఆయన మొత్తం వ్యాపార సామ్రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చుకొని కనపడ్డ తోటల్లా కనపడ్డ నెల కొల్లగొట్టడంలో రేవంత్ రెడ్డికి భాగస్వామిగా ఆయన కూడా ఉన్నాడు అనేది కనపడుతున్నప్పుడు సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే పొంగులేటి గారి మీద కొంత గౌరవం ఉండేది గతంలో, కొంతమందికి చాలా మంది గౌరవం ఉండేది. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మరి ఎట్లాంటి స్థితి నుంచి ఎట్లాంటి అగౌరవంలోకి, ఎట్లాంటి అవమానాల్లోకి వెళ్తున్న ఆయన పరిస్థితి కూడా అనేది కనపడుతుంది. కాబట్టి ఏంటంటే అధికారం ఉన్నప్పుడు పరిస్థితిని ఆలోచించుకోకూడదు. అధికారం లేనప్పుడు మిమ్మల్ని కాపాడేది మీ నీతే. మీకు ఆ నీతి ఉంది కాబట్టి కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ నాయకుల్ని కానీ అధికారం పోయిన తర్వాత ఇన్ని దాడులు జరిగినా ఆ పార్టీ నిలబడిందంటే ఆ పార్టీ నీతివంతంగా ఉంది. ఎంతో కొంత ప్రజల కోసం అది పనిచేసింది, కష్టపడింది. కాబట్టి ప్రజలే రక్షణ కవచంగా దాన్ని కాపాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ నిలబడి ఉంది. ఈరోజు మీరు చేస్తున్న అవినీతే రేపు పొద్దున మిమ్మల్ని ప్రజల్లో వేరు చేస్తుంది. కాబట్టి అదే మిమ్మల్ని కబళించే పరిస్థితి మెల్లమెల్లగా వస్తుంది వేగంగా. కాబట్టి అంటే మీరు ఎంత మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించుకుంటున్నాం, అధికారంలో ఉన్నాం అనుకున్నా ఖచ్చితంగా మీ అవినీతి మీ పాలిటి శాపంగా మారుతుంది అన్నది జరుగుతున్న పరిణామాల్లో స్పష్టమవుతుంది. ఓకే సార్, నరసింహారెడ్డి గారు, ప్రధానంగా అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చి నుంచి మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎన్నో స్కామ్లు జరిగి దానికి సంబంధించి సిట్టింగ్ జడ్జి విచారణ చేపట్టడానికి మీరు ముందుకు వస్తారా అని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నటువంటి అంశం, దీనికి ఎందుకు వెనకకి వెళ్తుంది అనుకోవాలి కాంగ్రెస్? ఇప్పుడు నిన్న జరిగిన చూస్తే మీరు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేనేమో కత్తులతో కోలాటం అంటాడు, ఆయన ఏకపాత్ర ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమో ఎంటర్ కూడా బీకలేరు అంటాడు ఈయన, ఇంకొక ఆయన. ఇక వీళ్ళందరికంటే ఘనుడు ఏది ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి ముందు వీళ్ళంతా పోజులు కొట్టడానిక మార్కులు వేసుకోవడానికో తెలియదు. ముఖ్యమంత్రి గారు ఏమంటాడు, మా దగ్గర కూడా కండలు తిరిగిన వీరులు ఉన్నారని ఒక ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన అంటే కింద తొక్కి పడేస్తాడంట, అటు పడేస్తాడంట. అది ఏమి మాటలు, ఈ మాటలు ఏంది? ముఖ్యమంత్రి నువ్వు సభానాయకునివి, ఎవరైనా ఎమ్మెల్యేలు పొరపాటున ఎవరైనా కొత్త ఎమ్మెల్యేలు యువ ఎమ్మెల్యేలు తొందరపడితే ముఖ్యమంత్రి దాన్ని సరిదిద్దాలి. ఎంత గౌరవప్రదంగా సభను నడిపిండి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు. మీకు చాలా సందర్భాలలో కేసీఆర్ గారు
బీఆర్ఎస్ సభ్యులు కూడా తొందరపడితే కూడా మందలించిన సందర్భాలు ఉన్నాయి, కూర్చోమని చెప్పిన సందర్భాలు లేచి. ఇట్లా ఎవరైనా మాట్లాడుతుంటే ఇంకెక్కువ మాట్లాడి ఆయనకంటే ఎక్కువ ఈయన పోటీ పడి ఈయన ఎక్కువ మాట్లాడు, సంబంధం లేని అంశాలు మాట్లాడు. ఇప్పుడు ఎథిక్స్ కమిటీకి కౌశిక్ రెడ్డి గారు వేయాలన్నారు. అసలు ఏమైనా కమిటీలు ఉన్నాయి ఆ ముఖ్యమంత్రి గారు నీకు తెలుసా? అసలు శాసనసభలో దాదాపు 10కి పైగా కమిటీలు ఉండాలి. ఇంతవరకు ఒక్క కమిటీ నువ్వు కాన్స్టిట్యూట్ చేయలేదు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికే జరగలేదు. 2.5 సంవత్సరాల నుంచి మీరు అసెంబ్లీ నడుపుతున్నారు, ఇంతవరకు డిప్యూటీ స్పీకర్ లేడు, కమిటీలు ఏవీ లేవు. ఒక పిఎస్సీ వేసినావు, అది కూడా మళ్ళీ మా ఎమ్మెల్యేకి ఇచ్చినని చెప్పి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇచ్చినావు. ఏ కమిటీ వేసింది మీరు? ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ఉంటే దానికి రెఫర్ చేయాలి. అంటే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కోసమే ఎథిక్స్ కమిటీ వేసినట్టుంది. ఎథిక్స్ కమిటీకి పంపవలసి వస్తే, అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయవలసి వస్తే ఫస్ట్ సస్పెండ్ చేయవలసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. నువ్వు వాడిన భాష, చావు భాష, రోత భాష, బూతులు అనకూడని అన్ని పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి ఎన్నోసార్లు రికార్డు నుంచి తొలగించబడ్డాయి. తొలగించకుండా కూడా కొన్ని అట్లే ఉన్నాయి. భావితరాలకు పలాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఉంటే ఇవి భూత పురాణం మాట్లాడేది ఈయన అని చెప్పేసి ఆ రికార్డులు కూడా ఒకవేళ అట్లుంటే మాత్రం అట్లే ఉంటాయి. ఏం మాట్లాడంటే బావబామడుదులు అంటాడు, ఇంకేదో మాట్లాడతాడు. ఇవి నువ్వు మాట్లాడే మాటలు ఇవైతేనే ఎథిక్స్ కమిటీకి వద్దు. తొక్కి పడేసా, తొక్కుకుంటూ వచ్చిన మొన్న అందరి ముందే లైవ్లో మాట్లాడినావు కదా అసెంబ్లీలో. ఈ తొక్కుకుంటూ వచ్చేది ఏంది? అసలు ఎవరిని తొక్కుంటూ వస్తున్నావు? ఏంది రాజకీయ భాష? ఒక సభానాయకుడిగా ఉండవలసిన ఏం గౌరవం మొత్తం ముఖ్యమంత్రి గౌరవంతో తీసేస్తున్నావు నువ్వు. ఎథిక్స్ కమిటీకే పంపవలసి వస్తే ఇది పంపాలి, నిన్ను సస్పెండ్ చేయాలి, నీ శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలి రేవంత్ రెడ్డి. ఫస్ట్ నువ్వు దీనికి సంబంధించి ఆద్యునివి కాబట్టి ఇది చేయాలి. ఏం మాట్లాడిన కౌశిక్ రెడ్డి గురించి కాదు నువ్వు మాట్లాడవలసింది. జరిగిన తీరు ఆ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. ఈయన అంతకంటే లేచి ఒక ఎమ్మెల్యే నిలబెట్టి మరి అంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అయినట్టు ఆయన ఈయన నిలబెట్టిన ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే బీఆర్ఎస్ఎంలో వచ్చి కుస్తీ పట్టి కొట్లాడి కింద పడేస్తాడనా? ఏం మాటలు ఈ మాటలు? ఎంత దిగజారుడు రాజకీయాలు, ఎంత దిగజారుడు మాటలు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు సీఎం అయితే ఎట్లుంటుంది? కొత్వాల్ కూడా అట్లా బాయ్. మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే మున్సిపల్ శాఖ మంత్రివి. మరి ఇక్కడ జరిగిన దాంట్లో మీ అన్నదమ్ములకు యనుమల బ్రదర్స్కి ఇచ్చిన దాంట్లో హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నది నువ్వే మున్సిపల్ శాఖ మంత్రివి. 10 ఎకరాలు వాళ్ళు అడితే 17 ఎకరాలు ఇస్తారు నియోపోలిస్ పక్కన. దానికి ఏమి లేదు, ఒక అధికారం లేదు, ఒక పత్రం లేదు, ఏది లేదు. అంటే ఇవాళ ఏంటంటే ఒక భూ మాఫియా మొత్తం కూడా, ఒక రియల్ ఎస్టేట్ మాఫియా మొత్తం కూడా నడుస్తుంది అనేది. దానికి అధినాయకుడిగా, అసెంబ్లీలో సభానాయకుడిగా ఈయన ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ఎన్ని భూ కబ్జాలండి ఇవాళ? ఎన్ని ఇసుక మాఫియా నడుస్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో? ఆదాయం పెరిగిందంటాడు, అదో తప్పుడు అబద్ధం. ఏదైనా స్ట్రైట్గా అసెంబ్లీలో ఒక ప్రజా సమస్య లేవనెత్తినప్పుడు బీఆర్ఎస్ సభ్యులు దానికి సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో భాష మాట్లాడి, చెప్పకూడని భాష మాట్లాడే తీరుతో ఇట్లా ఎదురుదాడి చేసిన ఎన్ని రోజులు తప్పించుకుంటారు రేవంత్ రెడ్డి? ఇవాళ ప్రజలు ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ను ఎంచుకున్నారు. తన పాత్ర తాను పోషిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మీరు చెప్పిన ఇంకోటి ఏమంటాడు, లెటర్ రాయని నేను సిబిఐకైనా సిబిసిఐడికైనా ఇస్తా అంటాడు. లెటర్ ఏంది ముఖ్యమంత్రి? 20 స్కామ్ల మీద మొత్తం ఎమ్మెల్యేలు సంతకం పెట్టి నీకు ఇవ్వడానికి వచ్చిండ్రు. నువ్వు రూమ్లో ఉండి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అది పత్రికల్లో వచ్చింది కదా, అన్ని పత్రికలలో వచ్చింది కదా. మరి 20 స్కామ్లకు సంబంధించి 19-20 స్కామ్లకు సంబంధించి మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సంతకాలు పెట్టి దీని మీద హౌస్ కమిటీ వేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నావు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు చెప్పు? హౌస్ కమిటీ వేయడానికి నువ్వు ఎందుకు వెనకాడుతున్నావు? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపమని మేమే అడుగుతున్నాం కదా. నువ్వు మా మీద ఏవైతే మా పార్టీ మీద, మా నాయకుల మీద ఆరోపణలు చేస్తే మేమే ఒకే అంటున్నాం. అన్నిటి మీద నువ్వు వెనకకే పోతున్నావు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రక్షించవలసిన బాధ్యత ఏంది? వీళ్ళకు పర్సంటేజీల బంధం వీళ్ళిద్దరికి. ల్యాండ్ ఏ ఇష్యూ అయినా కానీ ఈయనకు మాఫియా గ్యాంగ్ ఉందిగా, ల్యాండ్ మాఫియా గీమని ఒక 4-5 ఉంటారు. ఇక వీళ్ళ అన్న, తమ్ముడు, అన్నో ఎవడు తిరుపతి రెడ్డి, వాడు వీడు అందరు కలిసి భూ కబ్జాలు చేసుకున్న దాంట్లో ఆయన రెవెన్యూ మంత్రి కాబట్టి ఆయన ఎండార్స్మెంట్, ఆయన రికార్డులు మార్చుడు, 22A ఉన్నాయి, నిషిద్ధం ఉన్నాయి, బయటికి తీసుకురావడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, 30% డైరెక్ట్గా నడుస్తుందని పత్రికలు, అన్ని ఛానళ్ళ పత్రికల్లో వచ్చిందే ప్రజలు అనుకుంటుంది. ఆ 30%లో ఈయనకు 50% ముఖ్యమంత్రి గారికి. ఆ బంధంతోనే కదా ఇవాళ నువ్వు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎటుపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబులు అంటివి ఇవాళ బాంబులు పడుతున్నాయి అసెంబ్లీలో. మరి దాని నుంచి ఎందుకు పారిపోతున్నావు నువ్వు? నేను బాంబు వేస్తా, బాంబులు వేలుస్తాను, దుబాయ్ లాంటివి, మళ్ళీ వస్తేవి
నీ బాంబుల సంగతి దేవుడు ఎరుగు. నీ కొడుకు మీద సిబిఐ అదేంది ఈడీ దాడి చేస్తే బీజేపీ సభ్యులు కూడా మాట్లాడరు. ఇక బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, అది నవ్వాల్లో ఏడవాల్లో బండి సంజయ్ గారి వ్యాఖ్యలు నాకు అర్థం కాదు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకటే అంట, హరీష్ రావు గారి మీద కుట్ర చేస్తున్నట్ట. కేటీఆర్కు కవితకున్న పంచాయతీలలో ముఖ్యమంత్రి మధ్యన మీడియేషన్ అంట. ఏం ఫాలో అవుతున్నారు? పేపర్లు చదువుతున్నారు, మీరు అది చదువుతలేదా? ఇంత ఏమంటారు అజ్ఞానంతో ఒక కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, వాళ్ళు ముఖ్యమంత్రి ఒక డైవర్షన్ అసెంబ్లీలో, బయట ఒక డైవర్షన్ పాలిటిక్స్. అసలు సమస్యలు చర్చకు రాకుండా అసెంబ్లీలో, అసలు సమస్యలు రాకుండా బయట. బండి సంజయ్ గారు బీజేపీ సభ్యులు కూడా అదే టాక్టిక్స్. ఇంతవరకు బండి సంజయ్ గారు నేను ఒక్కటే ప్రశ్న వేస్తున్నా, మీరు కేంద్ర మంత్రి కదా, హోంశాఖ మంత్రి కదా, మీరు ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్రషర్ అక్రమం అంటున్నా సక్రమం అంటున్నా, 28 లక్షల పెనాల్టీ కట్టమని పొల్యూషన్ బోర్డు కానీ మైనింగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని మీరు వెంటనే చర్య ఎందుకు తీసుకోరు? మీరు హోంమంత్రి కదా, ఒక లెటర్ రాయండి సిబిఐకి, విచారణ జరపండి అని పొంగులేటి అక్రమాల మీద. ఈడీ దాడి చేసింది, ఇంతవరకు ఏం రికవరీ చేసుకున్నారో ఈయన కొడుకు హర్ష మీద ఇంతవరకు చెప్పారు. గడియారాల కుంభకోణంలో ఏమనుకోవాలి బండి సంజయ్ గారు? మీ వైఖరిని ఏమనుకోవాలి చెప్పండి, మీరు చెప్పండి ఏమనుకోవాలన్నా. కేంద్ర మంత్రిగా ఇంత గొడవలు జరుగుతుండే అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేస్తే జరిగిన ఇష్యూ అక్రమ మైనింగు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, పక్కనే వీళ్ళ యొక్క హెచ్ఎండిఏలో ఉన్న 17 ఎకరాల భూమికి సంబంధించి మీరు లేవనెత్తితే మీరు మాట్లాడవలసింది ఏందండి? బాధ్యతాయుతమైన ఒక ఎంపీగా ఇక్కడి నుంచి ఎన్నికై తెలంగాణ ప్రజలు ఓట్లు వేయించుకొని ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉంటారు, మీరు 2 కేంద్ర మంత్రులు ఏం మాట్లాడరు? గప్చుపుంటారు, మీ వైఖరి చెప్పరు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి మీరు రక్షిస్తున్నట్ట. అక్రమాలు జరిగితే కూడా మేము ఏం మాట్లాడము, విచారణ జరపమని కూడా మేము అడగము, పేపర్లో మాట్లాడతాను కూడా మేము ఇది తలదాచుకుంటాం, ఇంకోటి మాట్లాడతాం. ఈయన డైవర్షన్ పాలిటిక్స్. ఓకే, బీజేపీ పోయింది, అక్కడ ఎల్పీ లీడర్ ఉన్నాడు మహేశ్వర్ రెడ్డి గారు, వారేమన్నా మాట్లాడినా వాళ్ళ సభలోనే లేరు. అంటే చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ అక్రమాల మీద బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని నిలదీసినా బీజేపీ మాట్లాడదు. బయట ప్రెస్ మీట్లు పెట్టి ఆధారాలతో సహా ప్రెస్ మీట్లు పెట్టి చూయిస్తే కూడా దాని మీద మాట్లాడరు. ఏమనుకోవాలి తెలంగాణ ప్రజలు? ఈ యొక్క వైఖరిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పండి బండి సంజయ్ గారు. మీరు ఏ విధంగా మీరు దాచుకుంటారు? ఓపెన్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడటానికి బీజేపీ 100% ట్రై చేస్తుంది. ఈ 2 జాతీయ పార్టీలు కలిపి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలో రాకుండా కేసుల విషయంలో అదే వైఖరి మీది. మాట్లాడితే కమిషన్ మీద మాట్లాడరు. రేవంత్ రెడ్డి అంటే కేటీఆర్ని అరెస్ట్ చేయలేకపోతున్నట్టు. దేనికి అరెస్ట్ చేస్తారు బండి సంజయ్ గారు? చెప్పండి, దేనికి అరెస్ట్ చేయాలి? ఫార్ములా ఈ రేస్ గురించి నువ్వు చదివినావు, అసలు చదవలేదా నా డౌట్. నీకు చదువొచ్చా, చదువు రాదా? నాకైతే అర్థం కావట్లే. ఓకే సార్, ఏం మాట్లాడతారండి బీజేపీ వాళ్ళు? సార్, శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గొంతు విప్పుతుంది, కాకపోతే మరో ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అటు కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఇటు బీజేపీ ఎల్పీ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అనే అంశం గురించి కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. పాపారావు సార్, ప్రధానంగా ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ తన యొక్క గొంతు విప్పుతుంది, గొంతు మాట్లాడుతుంది ప్రజల పక్షాన, అసెంబ్లీ సాక్షిగా బయట కూడా. కాకపోతే ఇక్కడ మరొక పార్టీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ సభ్యులు కావచ్చు, బీజేపీ సంబంధించినటువంటి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్కు వత్తాసు పాడుతున్నారు అనుకోవాలా, లేకుంటే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఇంత మౌనంగా ఉంటున్నారు అనుకోవాలి? ప్రధానంగా తెలంగాణలో బీజేపీ ఇప్పుడు కాదు, కొద్ది కాలం పాటు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి ముందు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొద్ది కాలం పాటు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లుగా కనపడింది. ఆ తర్వాత బండి సంజయ్ ఆయన బీఆర్ఎస్ ను ఓడించడం కోసం ఓట్లు చీలకుండా ప్రతిపక్షాల మధ్య కాపాడుకోవటం కోసం కాస్త ఊపులో, అధికారంలోకి రాదు కానీ బీజేపీ కాస్త ఊపులో ఉంది ఆ రోజు బండి సంజయ్ నేతృత్వంలో. ఉన్న బండి సంజయ్ని ఊపు తెచ్చిన బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డి గారిని ఎవరో తాత్కాలికంగానే ఏదో పెట్టుకున్నారు. ఆ రోజే కాస్త ఊపులోకి వచ్చినటువంటి బీజేపీ మళ్ళీ అయిపోయింది. తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇక బండి సంజయ్ గారు కూడా ఇప్పుడు ఉన్న ధోరణి ఏంటంటే పూర్తిగా అందరికంటే ఎక్కువ డిఫెండ్ చేస్తుంది రేవంత్ రెడ్డిని. నిన్న మొన్నటి దాకా కూడా స్టేట్మెంట్ లో కూడా కొంత తొంగి చూసింది. రేవంత్ రెడ్డి గారిని డిఫెండ్ చేసుకుంటా వస్తుంది. బండి సంజయ్ చాలాసార్లు ఆయన తమ పార్టీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన్ని భావించుకుంటా డిఫెండ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే
రేవంత్ రెడ్డికి హ్యాస్ యాక్సెస్ టు మోడీ గారితో యాక్సెస్ ఉంది కాబట్టి, బడే భాయ్ చోటా భాయ్ బంధం ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ ఫిడిల్ రేవంత్ రెడ్డికి ప్లే చేసే అవసరం బండి సంజయ్కి పడింది. అలాగే బీజేపీలో మిగతా నేతలు కూడా ఈరోజు ఎవరు ఏ స్కామ్ల మీద నోరెత్తారు. కిషన్ రెడ్డి గారు ఆ మధ్య మూసీ పరివార ప్రాంతంలో జరుగుతున్న కూల్చివేతల విషయంలో అక్కడ మూసీ లాంటిది ఏదో చేశారు, కానీ తర్వాత ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద గొడవలు జరుగుతుంటే మధు పార్క్ నుంచి కానీ మూసీ ప్రాంతంలో పెద్ద ఎత్తున జనాందోళన, ఆ మూసీ జనాందోళన ఇది ఏర్పడి ఎన్ని జరుగుతున్నా కానీ నోరెత్తి మాట్లాడటం లేదు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి స్కాముల గురించి ప్రస్తావన కానీ ప్రతిఘటన కానీ పోరాటం కానీ ఏమీ లేని స్థితిలో చేష్టలు ఉడిగిపోయి బీజేపీ ఉంది. కానీ వాళ్ళ కోరిక ఏంటంటే మనసులో కాంగ్రెస్ కనుక రేపు పొద్దున ఓడిపోద్ది, కాంగ్రెస్ ఓడిపోతే మేమేదో వస్తామని చెప్పి ఇంకా పగటి కళలు కంటున్న స్థితిలో మాత్రమే బీజేపీ పార్టీ ఉంది. ఎందుకంటే చేస్తుందేమో తెలంగాణకి విద్రోహం, కాంగ్రెస్ పార్టీతో ఒక రకంగా లాలుచి అంటే ఇంకా బడే భాయ్ చోటా భాయ్ బంధాలు ఇదంతా నడిచిపోతున్న కదా. అలాగే బీజేపీకి మొదటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి అనేక బలహీనతలు, వీటన్నిటి మధ్యలో కూడా మాత్రం కళలు మాత్రం పెద్దవి కంటుంది బీజేపీ, చాలా పెద్ద కళలు కంటుంది తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రజలంతా గుర్తించారు బీజేపీ. అందుకనే మొన్న అన్ని రకాల ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో రకరకాల చోట్ల 3వ స్థానం, అది కూడా దుర్భరమైనటువంటి కింద, దానికి ఏదో గతంలో ఎన్నికల కంటే మాకు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి వాళ్ళు వెనుతరుచుకొని సంతోషిస్తుందంటే వాస్తవానికి ప్రజలు బీజేపీ స్థానం అదేనండి. ఎందుకంటే ఆ కింద ఇంకో పార్టీలు లేవు, ఎందుకంటే బలమైన పార్టీలు లేవు. ఇంకో పార్టీ కనుక 4వ పార్టీ కనుక ఇంకోటి ఉంటే ఇది 4వ స్థానంలో పోయేది బీజేపీ. ఉన్నాయి 3 మేజర్ పార్టీలుగా, దేశవ్యాప్త పార్టీలుగా కానీ ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్, లేకపోతే బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ అనుకున్నా, ఏదైనా కానీ ఉన్నది కాబట్టి దానిలో 3వ స్థానం. 4 పార్టీలు 5 పార్టీలు ఉంటే ఆ కింద స్థానం బీజేపీకి రిజర్వ్డ్. ఏంటంటే బీజేపీ పరిస్థితి సెకండ్ ఫిడిల్, కాంగ్రెస్ కి వెనకాల నుంచి మ్యూజిక్ సన్నాయి నొక్కులు, లేకపోతే మ్యూజిక్ ఆ కాంగ్రెస్ ఆడుతున్న నాటకానికి డ్రామాకి మ్యూజిక్ ప్లే చేయటమే దానికి పనిగా ఉంది. సో కాబట్టి బీజేపీలో అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణలో. ఆ మాటకు వస్తే భారతదేశ వ్యాప్తంగా మోడీ గారు, షా గారే ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నారు. ఇప్పుడు అనిల్ కేజ్రీవాల్ మొన్న మాట్లాడుతున్నారు కదా, 2026 అయిపోయే నాటికి మోడీ, షా అధికారంలో వాళ్ళు అంటే బీజేపీ ఉండొచ్చు కానీ వాళ్ళు ఆ పీఠాల మీద ఉండే అవకాశాలు ఇవ్వనట్లుగా అమిత్ షా గారు, అది కేజ్రీవాల్ గారు మాట్లాడారు. కేజ్రీవాల్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరు ఉంటారు ఆ స్థానాల్లో అన్నట్లుగా, వీళ్ళ స్థానాలు ఊడిపోతాయి, వీళ్ళ పదవులు ఊడిపోతాయి 2026 అయిపోయినట్టుకని వచ్చింది కదా. అనిల్ కేజ్రీవాల్ గారు చెబుతానే ఉన్నారు, అది అరవింద్ కేజ్రీవాల్ గారు, అదంతా మనకి స్పష్టంగా. ఎందుకంటే ఒక సంక్షోభంలో ఉంది ఈ రోజు మధ్యప్రాచ్యంలో విషయంలో వాళ్ళు మాట్లాడలేకపోవటం కానీ, ఏది చెప్పలేకపోవటం కానీ, అమెరికాతో వాళ్ళకు ఉన్నటువంటి డీలింగ్స్ లో వాళ్ళు చాలా బలహీనంగా, దుర్బలంగా వ్యవహరించడం కానీ ప్రజల ముందు చాలా ఎక్స్పోజ్ అయిపోతుంది బీజేపీ. దేశవ్యాప్తంగానే సంక్షోభంలో పడుతుంది. పైగా ఇప్పుడు వచ్చినటువంటి మధ్యప్రాచ్య సంక్షోభం తాలూకు దీన్ని వీళ్ళు విజయవంతంగా, దేశంలో కొరతలు ఈ రోజు ఎంతెంత కొరతలు ఉన్నాయి, ధరల పెరుగుదల లాంటి సమస్యలు, రాబోయే కాలంలో ఈ సమస్యలన్నీ పెరిగాయనేది అందరూ గమనిస్తున్న విషయం. కాబట్టి అంటే బీజేపీ పరిస్థితి బాగాలేదు దేశవ్యాప్తంగానే. ఇక్కడ దానిలో అసలు తెలంగాణలో పరిస్థితి మరీ దుర్భరం. అందులో సెకండ్ ఫిడిల్ అంటే కాంగ్రెస్ వెనక నుంచొని సన్నాయి నొక్కులు లేకపోతే మ్యూజిక్ వాయించే బాధ్యత కాబట్టి బీజేపీకి తెలంగాణలో నిలబడే అవకాశమే లేదు. తెలంగాణలో ఉన్న స్థానం కూడా పోగొట్టుకోకుండా ఉంటే ఆ 3వ స్థానం కూడా కాకుండా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నాయి, అవి ముందుకు వచ్చిన ఆశ్చర్యం లేదు. అది పరిస్థితి. కమ్యూనిస్ట్ పార్టీ చాలా వీక్, తెలంగాణలో చాలా వీక్. అట్లాంటి కమ్యూనిస్ట్ పార్టీలే రేపు పొద్దున ముందుకు వచ్చి బీజేపీ ఆ 4వ స్థానంలోకి పడిపోయిన ఆశ్చర్యం లేని స్థితిలో బీజేపీ ఉంది. కాబట్టి బీజేపీ పాత్రని తెలంగాణలో అసలు పట్టించుకోవడానికి అవసరం లేనటువంటి స్థితిలో ప్రజలు దాని గురించి ఎవరు చర్చించట్లా. ప్రజలు చర్చించుకుంటుంది ప్రధానంగా బీఆర్ఎస్ ని కోల్పోయిన స్వర్గం, తొణికిన స్వర్గం అంటాం కదా, గతంలో ఉన్నటువంటి చేతులారా పోగొట్టుకున్న బాధ అనేది ప్రజలు ఈ రోజుకి ఉంది. దాని గురించే మాట్లాడుకుంటున్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ గురించి కదిలిస్తే తిట్టిపోస్తున్నారు. ఇది మాత్రమే ఉంది చర్చల్లో. బీజేపీ అనేది తెలంగాణలో చర్చల్లో లేదు, ప్రజా చర్చల్లో లేదు, అధికార పోటీలో లేదు. దాని పాత్ర కేవలం ఏదో ఉంటది కదా వెనకాల మామూలు ఆటలో అరటిపండు, ఆ పాత్రలో మాత్రమే ఉంది. కాబట్టి దాన్ని పట్టించుకోవడం అవసరం లేదు అనేది నా ఉద్దేశం. ఓకే సార్, రైట్. పాపారావు గారు చాలా చక్కగా వివరించారు బీజేపీ గురించి. ప్రధానంగా ఏదైతే ఫిడెల్ వాయిస్తుంది, ఇటు కాంగ్రెస్కు ఫిడెల్ వాయిస్తుంది, కాంగ్రెస్ అటు బీజేపీ ఫిడెల్ వాయిస్తుంది. ప్రజల యొక్క బాగోగులు పట్టించుకునే పాపన పోదు. ప్రధానంగా అక్కడ దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఇక్కడ తెలంగాణలో లేదు. అలాగే దేశవ్యాప్తంగా కూడా చాలా డీలా పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఈ ప్రకారం. నరసింహారెడ్డి సార్, ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి ఏదైతే మొత్తానికి బీఆర్ఎస్ అందరూ కలిసి ఒక టీమ్గా ఒక లేఖ రాశారు, మీ స్కామ్ల లిస్ట్ ఇదే అంటూ మొత్తం 19 స్కామ్ల లిస్టు రాసినటువంటి సందర్భం. దీనికి సంబంధించి స్కామ్లకు సంబంధించి మీరు విచారణకు సిద్ధంగా అని చెప్పేసి లిస్ట్ రాశారు. లిస్టులో కొన్ని పేర్లు చదువుతాను నేను. సివిల్ సప్లై స్కామ్, అమృత్ టెండర్ స్కామ్, ఇలా చాలా ఉన్నాయి. దానికి సంబంధించి ఇంత క్లియర్ కట్గా ఇన్ని స్కామ్లు జరిగాయని డీటెయిల్తో సహా చెప్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇంత మొద్దు నిద్రపోతుంది అనుకోవాలి?
అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేది ఒక ముఠా నాయకునిగా ఇవాళ అక్రమ సంపాదనలో మంత్రులందరూ కూడా ఎవరి వాటా వాళ్ళు పంచుకోవటం వల్ల ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్, వివేక్ గారికి సంబంధించి ఖనిజాలకు సంబంధించి, ఇక ముఖ్యమంత్రి కుటుంబం అయితే ఇక వాళ్ళు ఆల్రెడీ ఆయన దగ్గరనే 3-4 శాఖలు తగలబడ్డాయి. ఆయన ఈ అక్రమ సంపాదన రాయండి, లెటర్ రాయండి అంటారు. లెటర్ రాసిండు ముఖ్యమంత్రి, అన్ని పత్రికల్లో వచ్చింది. అలా నీకు ఇవ్వటానికి నాకు శాసనసభ్యులు పోతే నువ్వు రానియలేదు లోపలికి. ఇంకొకటి ఏమంటే నిన్న అసెంబ్లీలో సంబంధం లేకుండా బట్టి విక్రమార్కని ఆకాశానికి ఎత్తిండు. బాగా చదువుకున్నవాడు, ఏ పరీక్ష పెట్టినా ఫస్ట్ వస్తాడు, ఇప్పటికే 4-5 సార్లు ఐఏఎస్ అయ్యే అవకాశం ఉండే ఆయనకు, అయి ఉండి అన్నాడు. మంచి సంతోషం. మేము కూడా బట్టి విక్రమార్కని వ్యక్తిత్వాన్ని గొప్పగానే చెప్పినాము. కేసీఆర్ గారు కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాం. మరి అంత వ్యక్తిత్వం అంటే నీకంటే మంచోడు, నీకంటే గనుడు అనే చెప్పినావు కదా. మరి ఆయన ముఖ్యమంత్రిని చేయి, బట్టి గారిని ముఖ్యమంత్రిని చేయండి. నీకంటే వ్యక్తిత్వం బాగున్నాడు, 5 సార్లు ఐఏఎస్ కాగలిగినోడు, జేఎన్యూలో చదివినోడు, బాగా చదువుకుంటూ ఏ పరీక్ష పెట్టినా ముందు వచ్చేది ఉంటే మరి నువ్వెందుకు ఉండాలి మరిగా? బట్టి విక్రమార్కని సీఎం చేయండి. నీ మాట్లాడటం ఏంటంటే నాలుక ఎటు వస్తే అటు మాట్లాడటం అనేది. ఇంకోటి నిన్ను అడిగిన దాంట్లో సింపుల్, ప్రజలు అర్థం, పొంగులేటిని రాజీనామా చేయమని. ఎందుకంటే సభాపక్షం వేస్తే దాంట్లో కమిటీ వేసే, శాసనసభ కమిటీ వేసే ఎవరి మీదనన్నా విచారణ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఉండకూడదు. రాజీనామా చేయమని అడిగినాము, నువ్వు సభా సంఘము వేయనంటావు. రాజీనామా చేయమంటే ఆయన మాట్లాడాడు, ఆయన బయటికి పోతాడు. ఏమడిగిరండి కేటీఆర్ గారు అంతకుముందు ఈ టోటల్ అసెంబ్లీలో ఏమడిగిన కేటీఆర్ గారు కూడా ఒక ప్రశ్నలు ఏమనెత్తిండు బయటనైనా అసెంబ్లీలో. అయ్యా మీరు 6 గ్యారంటీలకు మొదటి శాసనసభలోనే చట్టబద్ధత కల్పిస్తాము. చట్టం ఉంటే ఒక పౌరులకు హక్కు, అది మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. ఒక చట్టం ఉంటే దాన్ని అమలు చేయమని అడగవచ్చు. మీ చట్టబద్ధత కల్పిస్తామన్నారు, ప్రజలు నమ్మి మీ కోర్టులు వేసారు. ఇంకొకటి మీరు చెప్పిన తర్వాత మొదటి శాసనసభలోనే ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన తమిళసై గవర్నర్ గారు, ఆ రోజున్న గవర్నర్ గారు, ఆ ఫైల్ మీద ఏదైతే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ చట్టం చేస్తున్న ఫైల్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టినని కూడా ఆమె ఉభయ సభల నుంచి గవర్నర్ ప్రసంగంలో చదివింది. ఆ డేట్తో సహా పత్రికతో సహా కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిండు, బయట చెప్పిండు. మరి నీకు చిత్తశుద్ధి ఉంటే నేను చేయవలసింది ఏంది? ఆ ఫైల్ దొరుకుతలేదా, మరి ఏడబోయిందని అడిగిండు. మీకు దొరకకపోతే, ఆ ఫైల్ దొరకకపోయినా దాని ప్రత్యామ్నాయంగా మేము ఒక ప్రైవేటు పర్సన్ బిల్లు పెడుతున్నాము, దీనికి మద్దతు ఇవ్వండి అని కూడా చెప్పిండు. బీజేపీ కూడా ఇంతకుముందు విజయసాగర్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిండు ఒక ప్రైవేట్ బిల్లు, ఎన్టీ రామారావు గారు దాన్ని తీసుకున్నారు, స్ఫూర్తిగా దాన్ని పాస్ చేసిండ్రు. ప్రభుత్వం కూడా దానికి వైభారవత్వం అంటే ఎక్కువ మంది భార్యలు ఉంటుంది దాని మీద, చట్ట సవరణ ఎక్కువ శిక్షలు పడాలన్న ఆ బిల్లు మీద. మరి ఇట్లాంటి ఆనవాయితీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఉంది, కేసీఆర్ గారు పెట్టిన దాంట్లో ఉంది. ఇంతవరకు చట్టబద్ధతకు సంబంధించి గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పినప్పటికీ, మరి ఇన్ని శాసనసభ సెషన్లు జరిగినప్పటికీ మీరు ఎందుకు చట్టబద్ధత బిల్లు ముందు పెడతలేరు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. సింపుల్ ప్రశ్నగా మీరు జవాబు చెప్పండి, దాని మీద మాట్లాడాడు. మరి 6 గ్యారంటీల అమలులో ఒక్కటి తప్ప అన్నీ చేసినామంటాడు. ఇది పచ్చబద్ధం. ఒక్క ఉచిత బస్సు తప్పితే మీరు ఏమీ చేయలేదు రేవంత్ రెడ్డి. చెప్పు, ఏం చేసినావో చెప్పు. మహాలక్ష్మి పథకం మొట్టమొదటిగా మీరు రాసుకుంది 2500, ప్రతి నెల ప్రతి మహిళకి 2500 అన్నారు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. 4000 పెన్షన్ ఇస్తానన్నారు చేయూత అని చెప్పేసి. రైతు బంధు 15,000 ఇస్తానన్నావు, నువ్వే 12,000 చేసినావు, అది కూడా 3 సార్లు ఎగ్గొట్టివు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, భూమి లేని కౌలు రైతులకు 12,000 అని చెప్పినావు, 15,000 అన్నారు. మళ్ళా ఆత్మీయ అది ఇందిరా ఆత్మీయ అదే సమ్మానం పెట్టి దానికి భూమి లేని రైతులకు వాళ్ళకు 12,000 అన్నావు. రైతులకు మోసము. యూరియా దొరకటం లేదు నీ అసమర్థ పాలన వల్ల. కరెంటు మొత్తం పోతుంది. కరెంటుకి సంబంధించి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ షాపులన్నీ ఫుల్ బిజీ అయిపోయినాయి. మళ్ళీ ఇన్వర్టర్ల కంపెనీలకు అన్నిటికీ మళ్ళీ ఇళ్ళల్లో కూడా పెట్టుకోవాల్సి వస్తుంది ఇన్వర్టర్లు. మంచిగా నిర్మించి పాడుబడ్డ తెలంగాణను, ధ్వంసమైన తెలంగాణను 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు మంచి మంచి వ్యవస్థలను నిర్మించి తెలంగాణలో అన్ని వ్యవస్థలను భారతదేశంలో నెంబర్ 1గా నిలబెట్టిన వ్యవస్థలన్నింటినీ, ఉన్న వ్యవస్థలను సక్రమంగా నడపలేని అసమర్థ ప్రభుత్వం మీ మంత్రిమండలి అనేది అసలు దండగ. తెలంగాణ ప్రజలకు మీరు చేసింది ఒక్క మేలు కూడా లేదు. నీళ్లు రావట్లేవు, మిషన్ భగీరథ కేసీఆర్ గారే నిర్మించిపోయిండు. యూరియా 9.5 సంవత్సరాలు సప్లై చేసిండు, యూరియా మీరు సప్లై చేయలేకపోతుండ్రు.
కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు పర్ఫెక్ట్గా. ఏ గృహ అవసరాలకైనా ఇండస్ట్రీస్కి ఎవరికైనా ఇవాళ మీరు కరెంట్ ఇవ్వలేకపోతుండ్రు. రైతు బంధు కరోనా టైంలో కూడా 11 విడతలుగా 73,000 కోట్లు వేసిండు. నువ్వు రైతు బంధు వేయలేకపోతున్నావు, 3 సార్లు ఎగ్గొట్టినావు. ఏమి ఇస్తున్నావు చెప్పు. 2,000 పెన్షన్ ఇప్పటికి కేసీఆర్ ఇచ్చిన 2,000 పెన్షన్ వస్తుంది, అది కూడా మధ్య మధ్యన ఎగ్గొడుతున్నావు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఉన్న తులం బంగారం సంగతి దేవుడు, కళ్యాణ లక్ష్మి ఎగ్గొడుతున్నావు. అంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను ప్రేమించి నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నెంబర్ 1గా ఉండాలని నువ్వు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్పు, జిఎస్డిపి చెప్పు, ఏది చెప్పు, నువ్వు ఏ లెక్కలు చెప్తావో చెప్పు. ఇలా 5th కాంట్రిబ్యూటర్గా జీడీపీలో భారతదేశంలో జీడీపీలో 5th కాంట్రిబ్యూటర్గా తెలంగాణ రావడానికి మన పర్సంటేజ్ ఎంత అండి? జనాభాలో 3% లోపే. ఇంకా ఎట్లొచ్చింది? ఏ రికార్డులు ఇవ్వాలా? నువ్వు చెప్పిన రికార్డు అన్ని మొత్తం తోసిపోయి 2 సంవత్సరాల పరిపాలనలో ప్రభుత్వ ఆదాయాలు తగ్గిపోతుండే, మీ ఆదాయాలు పెరుగుతుండే. ఏ శాఖను సక్రమంగా నిర్వహించలేకపోతుండ్రు మీరు, ఒక్క ఎక్సైజ్ శాఖ సారా తప్పితే. ఇక మీ ఎమ్మెల్యే మాటలు ఒక ఆయన సారా పెట్టాలంటాడు, ఒక ఆయన ప్రపంచ అనేక అంశాలను కూడా అసెంబ్లీ సాక్షిగా సారాకు సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. తమాషా ఏంది? సర్కస్ ఏంది? ప్రజల సమస్యలు ఏంది? ప్రజల సమస్యలు ఏందని మాట్లాడతారండి. ఒక్క శాసనసభ మాట్లాడదామంటేనే మైక్ ఇయ్యరు. ఇక ముఖ్యమంత్రి ఏకపాత్రాభినయం, ఆయన ఏకపాత్ర, ఒకసారి రావణుడు, ఒకసారి కీచకుడు, ఆయనకి ఏది వస్తుందో మనసులో. మరి ఫైనల్ ఒక మాట చెప్పండి సార్, ప్రధానంగా ఈ అసెంబ్లీ సాక్షిగా ఇంత అక్రమాలకు మొత్తానికి ఆధారంతో సహా చూపిస్తే బీఆర్ఎస్ సభ్యుల్ని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం ఎట్లా చూస్తారు మీరు? అదే నేను అంటున్నాండి, ఎదుర్కొనే దమ్ము లేక, జవాబు చెప్పేది జవాబులు లేక, ముఖం చాటేసి, ఎదురు దాడి చేసి, బూతులు మాట్లాడి, రోత భాష మాట్లాడి, సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడి, చావు భాష మాట్లాడి, తొడలు కొట్టి, కత్తులని చెప్పి, కటార్లని చెప్పి, సంపుతామని చెప్పి ఇట్లా మాట్లాడే ఆయనక అసెంబ్లీలో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు, బీఆర్ఎస్ సభ్యులు, మా సభ్యులు అడుగుతున్న ప్రశ్నలు జవాబు లేక, సాక్ష్యాలతో సహా చూపెడితే కూడా మాట్లాడలేక, మంత్రులు పరారు, ఆ పరారైన మంత్రులను కూడగట్టడానికి ఈ ముఖ్యమంత్రి రంగంలో దిగటం, ఈయన ఏకపాత్రాభినయం చేయటం. ఈ భాష తెలంగాణ అసెంబ్లీ పరువు తీస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి అనే పీఠం కుర్చీ ఏదైతుందో 9.5 సంవత్సరాలు ఒక మహానుభావుడు స్వర్ణయుగంలాగా కేసీఆర్ గారు తెలంగాణను పరిపాలించారు. భారతదేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఒక గౌరవప్రదమైన పరిపాలన రాష్ట్రం సాధించిన వ్యక్తిగా కూడా. ఇవాళ 28 రాష్ట్రాలకు ఉన్నది ఒక్క తెలంగాణ తప్పితే అందరికి సముద్రం ఉందంటాడు. దిల్సునార్లో విమానాలు తయారైనాయి అంటాడు, పక్కన సముద్రం ఉంటాడు, అది నేవిది. ఏం మాటలు ఈ మాటలు? మళ్ళీ ఆయన ఎమ్మెల్యేల పేరు కూడా తప్పు చదువుతారండి మా ముఖ్యమంత్రి గారు. గండ్ర వెంకటరమణాయుడు అంటాడు. అరే సిగ్గుండాలని, భాషకు నువ్వు సిగ్గుపడాలి. అసెంబ్లీ ఎంత దిగజారిపోయిందంటే అసెంబ్లీలు ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిందంటే లైవ్ టీవీలల్లో అత్తకపోయి చూసేవాళ్ళు జనం. ఇవాళ రేవంత్ రెడ్డి చూడంగానే చిన్న పిల్లలు కూడా ఎమ్మటే టీవీ బంద్ చేస్తారు. ఈయన రాగానే బూతులు మాట్లాడుతురొద్దు, బంద్ చేయనట్టు. ఈ విధమైన ఒక నిర్వహణ లేక, మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, మీ అక్రమ సంపాదన, అవినీతిని, టోటల్గా అవినీతి ప్రభుత్వం అండి ఇది. ఈ 2.5 సంవత్సరాలు మీరు సాధించిన దాంట్లో ఒక్క దాంట్లో మాత్రం రికార్డు ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో మీకు అవినీతిలో మాత్రం రికార్డు వచ్చింది. రైట్ సార్, నెంబర్ 1గా చేసిర్రు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంత అవినీతి ప్రభుత్వం భారతదేశంలో ఎవరూ లేరు. రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ పాపారావు సార్. ప్రధానంగా కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్గా పేరుంది, అదే ఇక్కడ అచ్చుగుద్దినట్టు నిరూపించుకుంటుంది కాంగ్రెస్ సర్కార్. ప్రధానంగా అసెంబ్లీ వ్యవహారాలు కావచ్చు, అసెంబ్లీ నడిపే తీరు కావచ్చు కూడా మొత్తానికి భంగం కలిగిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ప్రశ్నించే గొంతు కూడా ఉండకూడదని చెప్పేసి సెషన్ మొత్తం కూడా సమాధానం చెప్పలేకనే బయటకు పంపించి సెషన్ మొత్తం సస్పెండ్ చేసిందని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇదే వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.